ఇంటర్మీడియట్ 2A అండి, కాంప్లెక్స్ నెంబర్సు. రైట్ ద కాంజుగేట్ ఆఫ్ 3 + 4i ఇంటూ 2 - 3i అండి. ఓకేనా? సొల్యూషన్ చూడండి ఒకసారి, జాగ్రత్తగా వినాలి. ఎంత ఇచ్చాడండి? 3 + 4i ఇంటూ 2 - 3i. ఓకేనా? సో మల్టిప్లికేషన్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి, 3 తీసుకుని ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. 3 × 2 = 6. నెక్స్ట్ మళ్ళీ 3 × 3i, 3 × 3 = 9. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. సో -9i. ఓకేనా? నెక్స్ట్ అండి, నెక్స్ట్ 4i తీసుకుని రెండు మల్టిప్లికేషన్ చేయాలి. ప్లస్ ఇంటూ ప్లస్ కదా, 4 × 2 = 8, 8i. ఓకేనా? నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ 4i × 3i, 4 × 3 = ఎంత? 12. i × i స్క్వేర్. ఓకేనా? i స్క్వేర్. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు, మనకి చూడండి ఇక్కడ i టర్మ్స్ రెండు ఉన్నాయి కదా, -9i, 8i. సో 8 - 9 ఎంత అండి? -1 వస్తుంది. సో -i. 6 పుట్టింగ్ డౌన్, +6. ఓకేనా? నెక్స్ట్ -12 i స్క్వేర్ అంటే ఎంత అండి? మనకి కాంప్లెక్స్ నెంబర్స్లో i స్క్వేర్ అంటే -1 అనమాట. i స్క్వేర్ వాల్యూ -1. అప్పుడు మీరు స్క్వేర్ బ్రాకెట్ పెట్టుకుని సిన్స్ i స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 అని రాసుకోవాలన్నమాట. అంటే మనకి కరెక్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలియాలి కదా ఇక్కడ -1 ఎందుకు వచ్చింది అనేది. ఓకేనండి? లాంగ్ వీడియో చేస్తున్నాం, మంచిగా వినాలి. సో -i + 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12. ఓకేనా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు, మనకి 6 + 12 ఎంత అండి? 18 - i. ఓకేనా? సో మనకి రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ప్రోడక్ట్ 18 - i వచ్చింది. ఓకేనా? సో దీని వాల్యూ వచ్చింది. కానీ ఏమడిగాడు వాడు? రైట్ ద కాంజుగేట్ ఆఫ్ అంటున్నాడు. అంటే దీనికి కాంజుగేట్ ఏంటని అడుగుతున్నాడు. దేర్ ఫోర్ ఇది ఇంటర్మీడియట్లో 2 మార్క్స్కి ఇచ్చాడండి. దేర్ ఫోర్ ద కాంజుగేట్ ఆఫ్ 18 - i ఈజ్, అసలు మీ కాంజుగేట్ అంటే తెలియాలి కదండి. అంటే ఇప్పుడు మనకి కాంప్లెక్స్ నెంబర్ అనేది ఎలా ఉంటుందండి? a + ib ఫామ్లో ఉంటుంది. ఓకేనా? లేకపోతే x + iy ఫామ్లో ఉంటుంది. సో కాంజుగేట్ అంటే ఇక్కడ ఉన్న మైనస్ ఉంది కదండి, ప్లస్ అవుతుంది. అంటే మైనస్కి ఇన్వర్స్ ఆపరేషన్ ప్లస్ కదండి. సో 18 + i ఈజ్ ఆన్సర్ అండి.